తెలంగాణలో రాజకీయ శక్తులు ఇంటెలిజెన్స్ విభాగాన్ని అడ్డుగా పెట్టుకుని సాగించిన అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇక ప్రణీత్ రావు అరెస్టు తర్వాత విచారణలో బయటకు వస్తున్న అంశాలు పాలనా వ్యవస్థనే నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కోసం కొన్ని జిల్లాలు స్పెషల్ సెటప్లు ఏర్పాటు చేశారంటే జరిగిన అక్రమం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇక ప్రత్యేకంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం, ఆయన అనుచరులకు సంబంధించిన ఫోన్లపై ఎక్కువ దృష్టి సారించారు. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. ఇక కోటిరెడ్డి, మనం చూసుకుంటే ఇక గత ప్రభుత్వ హయాంలో ప్రణీత్ రావు గురించి సంబంధించిన అంశాలు, అవకతవకలు, దీనికి సంబంధించి ప్రణీత్ రావుని నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయాలు కూడా, ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. కొత్తగా అంటే కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్. ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు అనేది అయిన తర్వాత, విచారణ తర్వాత వస్తున్నటువంటి వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ విభాగం ఒక పవిత్రమైనటువంటి విభాగం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసాంఘిక శక్తుల్ని నియంత్రించడం కోసం మాత్రమే దీన్ని ఉపయోగించాలి. అయితే 4 ప్రమోషన్లు తీసుకొని అడ్డదారిలో డిఎస్పీ స్థాయికి ఎదిగినటువంటి ప్రణీత్ రావు కేవలం అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి బంధుత్వం, అలాగే వరంగల్కు సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి బంధుత్వం కూడా తనకు ఉంది. వీటిని అవకాశంగా తీసుకొని డిఎస్పీ స్థాయికి 4 ప్రమోషన్లు తీసుకొని ఎదిగినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు. ప్రణీత్ రావు మేజర్గా అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినంత వరకు కూడా ఆ డిఎస్పీ స్థాయిలో ఉండి ఎస్ఓటీ లాగర్ రూమ్లో ఆపరేషన్స్ హెడ్గా ఉండడంతో అతన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా అటు అధికార యంత్రాంగం ఉపయోగించుకుంది, ఇటు రాజకీయ నాయకులు కూడా ఉపయోగించుకున్నారు. దాంతో అతను అంటే ఇంటెలిజెన్స్ విభాగం చేయాల్సినటువంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి తాను వేరే దారి మారి పూర్తిగా తాను చేయాల్సినటువంటి పనులన్నీ పక్కన పెట్టేశారు. పూర్తిగా ఏం చేశారు, గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా ఎన్నికలకు ఒక 6 నెలల ముందు నుంచి తను చేయాల్సినటువంటి విషయాలన్నింటినీ పక్కకు పెట్టేసి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లో ట్యాపింగ్ మొదలుపెట్టారు. అందులో ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజున బీఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి, రేవంత్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నవారు, అతనికి సన్నిహితులుగా ఉన్నవారి ప్రతి వ్యక్తి యొక్క ఫోన్ కాళ్ళు, ఈ డేటా అంతా కూడా వీళ్ళు సమీకరించుకుంటూ వచ్చారు. ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళ కదలికలపైన పూర్తి నిఘా ఉంచడమే కాకుండా ఎక్కడైనా డబ్బు పంపిణీలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి చేసే సందర్భాలు కూడా ఉన్నప్పుడు స్థానికంగా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కూడా అలర్ట్ చేయడం, అలాగే టోల్ గేట్ల దగ్గర వాళ్ళ వాహనాలను ఎక్కువసేపు నిలిపేలాగా వాళ్ళ మీద ఒత్తిడి చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చారు. అవి చేసి అలాగే రకరకాల రైడ్లతోటి వీళ్ళందరినీ కూడా నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని గతంలోనే రేవంత్ రెడ్డి అలాగే బండి సంజయ్ వంటి నాయకులంతా కూడా మా ఫోన్లు ట్యాపింగ్కి గురవుతున్నాయని చెప్పేసి ఆరోపణలు చేశారు. ఇక రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై కూడా కొన్ని సందర్భాల్లో తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇంతకు ఒక మామూలు వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక చిన్న సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో వ్యక్తి డిఎస్పీ స్థాయికి ఎదిగి ఇవన్నీ చేయడం వెనక కీలకమైనటువంటి అంశం ఆ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో ఉన్నటువంటి బంధుత్వం. అతనికి హెడ్గా చేయడమే కాకుండా అతనికి కావాల్సినటువంటి ఒక ప్రత్యేక టీమును కూడా ఈ ప్రభాకర్ రావు ఏర్పాటు చేశారు. ఇక వీరిద్దరికీ మధ్య అంటే చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తికి ఈ డిఎస్పీగా ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్య వారధిగా వ్యవహరించిన వ్యక్తి భుజంగరావు. ఇక భుజంగరావు అనేటువంటి వ్యక్తికి మీడియాలో ఉన్నటువంటి పరిచయాలు చాలా ఎక్కువగా ఉపయోగించుకున్నాడు. మీడియాలో ఇప్పుడు ప్రధానంగా ఈ సాంబశివరావు లాంటి వ్యక్తులు, ఒక ఛానల్కి వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నటువంటి సాంబశివరావు అనేటువంటి వ్యక్తులు భుజంగరావుతో ఎంత సన్నిహితంగా ఉంటారు అనేది ఈ నగరంలో ఉన్నటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలకు తెలుసు. ఎందుకంటే చాలా సందర్భాల్లో వీళ్ళందరినీ తీసుకువెళ్ళడం, ఆ పారిశ్రామికవేత్తలందరినీ భుజంగరావు దగ్గర కూర్చోవటం, ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా చేసి పెడతారు, దానికి కావాల్సినటువంటి లంచాలు ఏవైనా ఉంటే సాంబశివరావు ద్వారా మాకు అందచేయండి అనేటువంటిది ఇండైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణలు కానీ ఇంకొకటి కానీ మొత్తం మీద ఒక ఛానల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి సాంబశివరావు అనేటువంటి వ్యక్తి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు భుజంగరావుకు సంబంధించినవి. ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా అది ఇంటెలిజెన్స్ నుంచి రావచ్చు లేదా మిగతా విభాగాలకు కావాల్సినవైనా సరే నేరుగానే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా కేటీఆర్, హరీష్ రావు లాంటి వ్యక్తులతోటి ఈయన సన్నిహితమైనటువంటి సంబంధాలు నెరపాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ పనులేవి ఆగకుండా చేసేటువంటి బాధ్యత భుజంగరావు గారు తీసుకుంటారు. సో అతనికి కావాల్సినటువంటి అన్ని కూడా నా ద్వారా ఇవ్వండి అని చెప్పి నేరుగా ఇతను బేరాలు పెట్టాడు అనేది చాలామంది ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి ఏ పారిశ్రామికవేత్తను అడిగినా కూడా అంటే ఇలా సమస్యలు ఎదుర్కొన్నటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలు మనకు వివరంగా చెప్పగలుగుతారు. ఇంకా వీళ్ళు చేసినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి అంశం
ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసుకొని అది మరింత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కేవలం ఫోన్ల ట్యాపింగ్ కోసం ఈ ఒక విభాగాన్నే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు వీళ్ళందరూ అంటే నిర్మల్లో ప్రత్యేక సెటప్ను ఏర్పాటు చేసుకున్నారు, మహబూబ్నగర్లో, సిద్దిపేటలో ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా, అలాగే వరంగల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వార్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో వాళ్ళకి సన్నిహితులు, వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఇంట్లో ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా ఉన్నతాధికారులకు పంపించేవాళ్ళు. అంటే ఉన్నతాధికారులకు ఈ ప్రణీత్రావు పంపించారు అంటే భుజంగరావు కానీ లేదా ప్రభాకర్ రావు లాంటి వ్యక్తులకు నేరుగా ఇక్కడ జరిగినటువంటి ప్రతి సమాచారాన్ని అక్కడికి చేరవేశారు. చేరవేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులు, సీఎం స్థాయిలో వ్యవహారాలు నడిపినటువంటి వ్యక్తులు ఎవరనేది మొత్తం రాష్ట్రానికి తెలుసు. ఆ వ్యక్తులకు నేరుగా ఇక్కడ నుంచి సమాచారం వెళ్ళిపోయింది అనేది ప్రస్తుతం విచారణలో బయటకు వస్తుంది. ప్రభుత్వం మారుతున్న దశలోనే అంటే 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతుంటే 3వ తేదీన ప్రభుత్వం మారుతుంది అని ఎప్పుడైతే క్లియర్ అయిపోయిందో 4వ తేదీన మళ్ళీ దీనికి సంబంధించినటువంటి బండారం మొత్తం బయటపడుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తే ప్రభుత్వం అలజడి, అలాగే కొన్ని అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డేటా వాళ్ళు సేకరించినటువంటి డేటా ఏది కూడా బయటకు రాకుండా ఉండడం కోసం నేరుగా మళ్ళీ ఇదే ప్రణీత్రావును ఉపయోగించేసి ఇక్కడ ప్రభాకర్ రావు కానీ, భుజంగరావు కానీ లేదా ముఖ్య మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు గత ప్రభుత్వంలో ఆ రోజు ప్రభుత్వం ఫలితాలు వెలువడ్డాయి కాబట్టి వీళ్ళు మాజీలుగా మారారు. వీళ్ళందరి సూచనల మేరకు నేరుగా ఎస్ఓటీ లాగర్ రూమ్కి వెళ్ళి అక్కడ పవర్ను ఆపి, సీసీ కెమెరాలను ఆపి మొత్తం విధ్వంసానికి పాల్పడిపోయారు. విధ్వంసం అంటే కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపు 42 నుంచి 45 హార్డ్ డిస్కుల్ని కంప్లీట్గా ధ్వంసం చేయడం, ల్యాప్టాప్లు ధ్వంసం చేయడం, అందులో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని, ఆ డేటాలో కూడా మేజర్గా కాల్ డేటాకి సంబంధించింది, అలాగే లొకేషన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఐఈఎంఐకి సంబంధించినవి, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్స్, ఈ రికార్డు మొత్తాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేశారు.